శ్రీ నల్లబాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు, అలాగే వేదిక మీద అందరూ పెద్దలకి నమస్కారం సార్. ఈ రోజు మన ప్రారంభోత్సవం ఈ రింగ్ రోడ్ ఏదైతే గతంలో 2013-14లో సార్ మంత్రిగా ఉన్న హయాంలో ఈ రోజు రింగ్ రోడ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఈజీగా పట్టణంలో కాకుండా ఉండడానికి మంచి అనువుగా ఉంది. సో ఇది 6 కోట్ల రూపాయలతోనే ఈ 2 కిలోమీటర్లు చేయించడం జరిగింది. ఇంకా కొంచెం కొద్దిగా ఒక 5% పని ఉంది. ట్రాక్ ఎలాంటి కెనాల్ ట్రాక్ బ్యారియర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి ట్రాక్ బ్యారియర్ చూస్తున్నాం. అలాగే ముందు ఒక జంక్షన్ ఉంది, నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడేసి ఈ జంక్షన్ కూడా ఓపెన్ చేసేసి ఇక్కడ సిగ్నల్స్ అవి ఏర్పాటు చేసేస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇది ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోండి. ఈ రింగ్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ వచ్చి అటు ట్రాఫిక్ కాకుండా అదంతా సేఫ్టీ అన్ని ప్రికాషన్ తీసుకొని చేయండి. తప్పకుండా సార్, ఇది ఒకటి చేసేస్తే మనకి మొత్తం టోటల్ గా ఈ రింగ్ రోడ్ అనేది అందరికి ఈ హుజూర్నగర్ పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా మన సార్ కళ్ళు సాకారం చేస్తూ సార్ ఎప్పటి నుంచో హుజూర్ ఈ 2 కిలోమీటర్లు తొందర కావాలి అన్నారు. సరే కొంచెం చిన్న కేసెస్ వలన కొంచెం లేట్ అయింది. ఈవెన్ దో అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హుజూర్నగర్ కి మణిహారం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సో కాబట్టి 6 కోట్లు ప్లస్ అంతకుముందు ఒక 22 కోట్లు మొత్తం 28 కోట్ల రూపాయలతో ఈ యొక్క హుజూర్నగర్ కి 10.5 కిలోమీటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్ద హెవీ వెహికల్స్ అన్ని కూడా దీని మీద పాస్ అయి బయటకు వెళ్ళిపోతాయి, లోపలికి రాకుండా. సో దానివల్ల ఇంటర్నల్ గా ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందరికీ అనువుగా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఆర్ఎన్బిఈ గారు చెప్పినట్టుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన పని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను మంత్రి దగ్గరే పూర్తవుతుంది. ఇది 28 కోట్ల రూపాయలతో సుమారు 9 కిలోమీటర్లు హుజూర్ నగర్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి ఇస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు మరి సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపజేయగాని మున్సిపాలిటీలో కోడ్ ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో 4.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగు అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సజెస్ట్ చేస్తుందంటే కాలువకు అడ్డుపక్కన కూడా ఆల్రెడీ ఆ 20 ఇండ్లకి కంపన్సేషన్ కూడా ఇచ్చారండి. అది కూడా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఈ గారు అంటే ఈరోజు నేను వచ్చాను కాబట్టి పనిచేస్తాను, కానీ ఇట్లా ఈ కనెక్టివిటీ, సేఫ్టీ ప్రికాషన్స్, సిగ్నల్స్ అన్ని కూడా జాగ్రత్త తీసుకొని ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్లో ఏం కాంప్రమైజ్ లేకుండా పూర్తి చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో హుజూర్ నగర్కి 8 కోట్ల రూపాయలతో కొత్త ఆర్ఎన్బి బిల్డింగ్ కమ్ ఆఫీస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్ అది కూడా శంకుస్థాపన చేస్తున్నాం. అంటే షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేస్తున్నాం. ఇరిగేషన్ ఆఫీసు 6 కోట్ల ఎవరు రామకిషోర్ 8 ఇరిగేషన్ ఆఫీస్ బిల్డింగ్ కూడా ఒకసారి అట్లా పనులు పరిశీలన చేస్తున్నాం. రామకిషోర్ ఇప్పుడు కాలువకు అడుదిక్కున్న ఇన్స్పెక్షన్ రోడ్గా ఎస్టిమేట్స్ చేసి మీరు ఈ ఆర్ఎన్బి గారితో టచ్లో ఉండి అర్జెంటుగా నా ప్రపోజల్స్ పంపించండి. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని
ఈ హుజూర్నగర్ పట్టణంలో ఆర్ఎంపీ అత్యంత ఆ, ఆల్రెడీ ఎన్ని ఉన్నాయో తెలుసు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది 130 హౌస్ ఉన్నాయి సార్. ఓకే. అది మీరు వాళ్ళకి కంపెన్సేటరీ ల్యాండ్ ఇచ్చేస్తే వెకేట్ చేయమని చెప్పేసారు. ఓకే. మరి హుజూర్నగర్ నియోజకవర్గాన్ని నిరంతరం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంది. మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలని చెప్పి కోరుకుంటూ, తప్పనిసరిగా ఇప్పుడు జరగబోతున్న సర్పంచ్ కానీ, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి ఐక్యతతో సమన్వయంతో పనిచేయాలి. మండల పట్టణ నాయకత్వం వహిస్తున్న వాళ్ళు మీ మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఏమైనా పంచాయతీ ఉంటే సార్ట్అవుట్ చేసే బాధ్యత కూడా మీదే. మరి మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి ఆ దిశలో మీరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.